ఇక దుర్యోధనుడు ఇప్పుడు కర్ణుడు ముందు ద్రోణాచార్యుడిని విపరీతమైన దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. ఏమని అంటే, ద్రోణాచార్య ఇప్పుడు నీకు ఆనందమేనా? అసలు నువ్వు వ్యూహాన్ని రచించావా? నువ్వు నిజంగా బ్రాహ్మణోత్తముడివి, నువ్వు ద్విజుడివి అయితే నువ్వు త్రికరణ శుద్ధిగా నీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పు, నువ్వు వ్యూహాన్ని రచించావా? నువ్వు చక్రవ్యూహాన్ని రచించినప్పుడు ఆ చక్రవ్యూహం మొదట ఉన్న ఈ జయద్రథుడు ఒక్క పాండవుణ్ణి కూడా లోపలికి రానివ్వలేదే. పాండవుల్లో నలుగురు ఒక రోజంతా ప్రయత్నించినా ఈ చక్రవ్యూహంలోకి భేదించి అభిమన్యుడు వెనకాల లోపలికి రాలేకపోయారు. అలాంటిది నువ్వు పేరుకేమో శకట చక్ర శుచి వ్యూహం అని చెప్పి నన్ను నమ్మించి మా అల్లుణ్ణి తీసుకొని వెళ్ళి ఆ జయద్రథుణ్ణి ఆ మధ్యలో శుచి వ్యూహం లోపల ఆ మధ్య భాగాన కూర్చుండబెట్టి నువ్వు నేను కాపలా కాస్తానని బయట ఉండి ఏం చేశావు? ఈరోజు పొద్దున్న 10 నిమిషాల్లో కృష్ణార్జునులు ఈ శకట వ్యూహాన్ని భేదించి లోపలికి వచ్చేశారు. నువ్వు నిజంగా చెప్పు, నువ్వు ద్విజుడువా? నువ్వు బ్రాహ్మణుడువా? నువ్వు ఇలాంటి పనులు చెయ్యవచ్చా? నిన్ను నమ్మి మా ప్రాణాలను నీ చేతిలో పెడితే నువ్వు చేసిందేమిటి అని ద్రోణాచార్యుడిని అదే యుద్ధ రణరంగంలో నించొని, ఇప్పుడు వరకు ఏం జరిగేదంటే దుర్యోధనుడు వైభవం, తను ఆ యుద్ధం నుంచి క్యాంపులోకి వెళ్ళిన తర్వాత నిత్యనైమితిక కర్మలన్నీ చేసుకున్న భీష్ముడి మీద, ద్రోణాచార్యుడి మీద అటాక్ చేస్తాడు. కానీ వాళ్ళ యుద్ధ రణరంగంలోనే చేస్తున్నాడు ఇదంతా. అది విన్న ద్రోణాచార్యుడు, నేను నీకు ముందే చెప్పాను దుర్యోధన, కృష్ణార్జునులను తట్టుకోవటం ఎవరి వల్ల కాదు. ఈ భూమి మీద ఎటువంటి శక్తి కృష్ణార్జునులకు ఆపోజిట్గా నిలబడి యుద్ధం చెయ్యలేదు. నేను ఏమి చెప్పాను నీకు? నేను ధర్మరాజుని సశరీరంగా బంధించి నీ దగ్గరికి తీసుకొని వస్తాననే శపథం చేశాను తప్ప అది కూడా ఎప్పుడు కృష్ణార్జునులు వారి వైపు ఉండకపోతే, అంటే ధర్మరాజు పక్కన కృష్ణార్జునులు ఉండకపోతేనే నేను ఈ పని చేయగలనని చెప్పాను. అందుకనే కృష్ణార్జునులను నేను వదిలేశాను లోపలికి. నువ్వు, శల్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, భూరిశ్రవ, సోమదత్త, బాహ్లిక, నీ కళింగరాజులు, ఇంతమంది సైనికులు ఉన్నారే ఇటువైపు, నీ ఆళంబూష రాక్షస సేనతో పాటు నీ దగ్గర ఉన్న ఇంత అక్షోహిణి సైన్యాన్ని నీవు పెట్టుకొని కేవలం ఒక కృష్ణార్జునులను నువ్వు నిగ్రహించలేక నన్నంటే ఏం ప్రయోజనం చెప్పు?